వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే డిస్కస్ ఎస్ఏపి అబాబ్ ఇన్ తెలుగు. మనం ఇప్పుడు చూసే టాపిక్ ఏమంటే ఫారిన్ కీ కాన్సెప్ట్. ఈ ఫారిన్ కీ ఏంటి యూస్ అవుతుంది, ఈ ఫారిన్ కీ ఎలా రెండు టేబుల్ని కంబైన్ చేస్తుంది, ఈ ఫారిన్ కుడి బెనిఫిట్స్ ఏంటి, వన్ బై వన్గా చూస్తాము. ఫస్ట్ ఫారిన్ కీ అంటే ఏంటంటే రెండు టేబుల్ని కంబైన్ చేసి నేను డేటాబేస్ టేబుల్లో గెట్ చేస్తాను ఒక వ్యూస్లో. నెక్స్ట్ టాపిక్లో మనకు వ్యూస్ 4 టాపిక్స్ ఉంది కదా, ప్రొజెక్షన్ వ్యూ, డేటాబేస్ వ్యూ, ప్రొజెక్షన్ వ్యూ, మెయింటెనెన్స్ వ్యూ, హెల్త్ వ్యూ. ఈ 4 టాపిక్లోనూ మన ఫారిన్ కీ కాన్సెప్ట్లో డేటాబేస్లో యూస్ ఇస్తామంటే ఫస్ట్ రెండు టేబుల్ని కంబైన్ చేయాల. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఓ టేబుల్ క్రియేట్ చేశాను, ZCTS_1. తప్పకుండా ఆ వీడియోని పై చూడండి, అప్పుడు దా కంటిన్యూటీ. ఇది అన్నీ టాపిక్ 1 టాపిక్ 2ని నేను కంటిన్యూగా చేస్తున్నాను, రైట్. సో టాపిక్ 1లో నేను టేబుల్ 1 క్రియేట్ చేశాను. ఇప్పుడు టాపిక్ 2 టేబుల్ క్రియేషన్లో ఒక క్రియేట్ చేసేసాను. ఇప్పుడు ఈ వీడియోలో టేబుల్ 2 క్రియేట్ చేస్తాను, CTS_2. ఎలా ఏంటి యూస్ అవుతుందంటే ఈ రెండు టేబుల్లో ఉండే ప్రైమరీ కీని నేను మెర్జ్ అయిపోతాను. అప్పుడు దా నా రెండు టేబుల్ని కంబైన్ చేసి ఒకే టేబుల్గా చూడనవును వ్యూస్లో. తప్పకుండా చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనం SE11 ఎక్కడ నొక్కుతామో, మన SE11 ఎంటర్ ద పాయింట్ ఫర్ ట్రాన్సాక్షన్ పాత్ వేర్ ఫర్ ఇఫ్ యూ ఎంటర్ ద ట్రాన్సాక్షన్ కోడ్ ఇన్ SAP screen, you select the path is here. This is the transaction enter path. ఇక్కడ మనం క్లిక్ చేయాల, SE11 అలా టైప్ చేస్తే టేబుల్ క్రియేట్ అవుతుంది, స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను 2ని ఇస్తాను, క్రియేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఆల్రెడీ టేబుల్ ఎట్లా క్రియేట్ చేసేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసింది టేబుల్ 1లో. సో తప్పకుండా ఆ వీడియో చూసేసి ఇక్కడ దీంట్లో చేస్తే ఎలాంటి నేను స్వీట్ అండ్ షార్ట్ కదా దీనిలో చేయిపోతాను, అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఇపోతాను. సో డెలివరీ క్లాస్ అంటే ఏంటి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బ్రౌసింగ్ ఇవాళ డిస్ప్లే మెయింటెనెన్స్ అలౌడ్ ఇవ్వాల. నా ప్యాకేజ్ ఆల్రెడీ CTSని క్రియేట్ చేసిన ఫస్ట్ వీడియోలో, తప్పకుండా దానిలో పోయి చూడండి, అప్పుడు దా దీంట్లో మీకు అర్థం అవును, రైట్. సో ఈ అట్రిబ్యూట్స్ అనేది దీంట్లో ఎలా ఎప్పుడు క్రియేట్ చేశాను, యా ప్యాకేజ్లో క్రియేట్ చేశాను, యా టేబుల్ యా సిస్టమ్ నుంచి క్రియేట్ చేసిన ఏం లాంగ్వేజ్ అని తెలుసు. ఈ ఫీల్డ్ నాట్ ఫీల్డ్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుంది. దాంట్లో ఎంఏఎన్డిటీ రెండు ప్రైమరీకి క్లిక్ చేసి ఇస్తాను. ఏంటి క్లయింట్ అంటే యా క్లయింట్ నుంచి డేటాబేస్ స్టోర్ అవుతుంది, క్రియేట్ అవుతుంది అని తెలియాల. ఇప్పుడు ఆడిచ్చిన ఎంప్లాయీ ఐడియే నేను ప్రైమరీకి సెట్ చేసి ఈ ఎంప్లాయీ ఐడి ఏంటి నేను ఫాస్ట్గా వెళ్తాను చూడొద్దండి, ఆడ టేబుల్లో క్రియేట్ చేసే సేమ్ కాన్సెప్ట్గా ఇది ఆ వీడియోలో తప్పకుండా చూడండి, రైట్. ఆ టేబుల్ క్రియేట్ చేస్తే అదే కాన్సెప్ట్లో ఇవాళ డిఫాల్ట్గా వచ్చిందంటే ఆడిచ్చిన ఎంప్లాయీ ఐడిందా ఇక్కడ ఇచ్చిండా ఎలాంటే నేను రెండు టేబుల్ వైట్గా ఉండాల, ఏది ప్రైమరీకి. సో దానికే నేను సేమ్ నేమ్ ఇచ్చాను, ఐడి ఇచ్చాను, నేమ్ డేటా ఎలిమెంట్ రెండుమే సేమ్గా ఇచ్చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసేదంతా కొత్తగా క్రియేట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను కాన్సెప్టే ఏంటి, శాలరీ టేబుల్. సో ఈ ఎంప్లాయీకి ఈ శాలరీ ఎంత క్రెడిట్ అవుతుంది, ఆ PF నెంబర్ ఏంటి దీంట్లో క్రియేట్ చేస్తాను. ఆ టేబుల్లో వచ్చి ఎంప్లాయీ ఐడి, నేమ్, ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఉంది. ఈ రెండు టేబుల్ని కలిపి ఒకే టేబుల్గా ఎంప్లాయీ ఐడి, నేము, PF నెంబరు, ఫోన్ నెంబరు, శాలరీ, PF నెంబర్ ఇది అన్నీ గెట్ చేసి ఒకే టేబుల్లో మనం చూడిపోతాం. దానికి మనం ఫారిన్ కీ కాన్సెప్ట్లో రెండు టేబుల్ని కంబైన్ చేయాల. సో మీకు ఈ డేటా ఎలిమెంట్ ఎట్లా క్రియేట్ చేసేది, డొమైన్ ఎట్లా క్రియేట్ చేసేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసిండాను. సో యూ డోంట్ ఫీల్ అగైన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ గో అండ్ చెక్ బ్యాక్ అగైన్ ఫర్ ద ప్రీవియస్ టాపిక్ వీడియో నెంబర్ 2, రైట్. టాపిక్ 2ను టేబుల్ క్రియేషన్ వేసింటున్నాం. సో అదేలాగా సేమ్ క్రియేట్ చేస్తాను. దాంట్లో ఏంటికి డొమైన్ క్రియేట్ చేయాలా, ఆ డిక్లరేషన్ ఎట్లా చేయాలని. బట్ చిన్న డిఫరెంట్ ఏమి డొమైన్లో అంటూ శాలరీని ఇచ్చాను. శాలరీ ఇస్తే ఇట్స్ ఎ కరెన్సీ, నాట్ ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ న్యూమరికో. తప్పకుండా ప్రాపర్గా డిక్లేర్ చేయండి, ఎర్రర్ రాకుండా చూసుకోవాలా. టెక్నికల్ అబాబర్కి ఇదే ఒక మెయిన్ పాయింట్. సో నవ్ ఐ గివ్ F4 బటన్ టు సెలెక్ట్ ద కరెన్సీ బటన్, CURR. కరెన్సీ అంటే డెసిమల్ పాయింట్ ఉన్ను. సో నాది 8 డిజిట్ ఇచ్చి డెసిమల్కి రెండు వాల్యూ ఇస్తాను, లెంత్. సో 8 + 2 10గా నా టోటల్ లెంత్ రావాలి. నేను ఇప్పుడు ఇచ్చే లెంత్ వచ్చి
8 బికాస్ నా శాలరీ 1 lakh అని అంటే 3020106 సో ఎక్స్ట్రాగా అప్రాక్సిమేట్గా నేను 8 ఇస్తాను 2. ఇప్పుడు నా ప్యాకేజ్ ZCTS. సో యాజ్ యూజువల్ ప్రాపర్గా లెంత్ 10 వచ్చింది. డొమైన్ సేవ్ చేస్తాను, చెక్ చేస్తాను. తర్వాత డేటా ఎలమెంట్ని ప్రాపర్గా చెక్ చేసి బయట వచ్చాను. ఇప్పుడు పిఎఫ్ని క్రియేట్ చేస్తాను. సో శాలరీ రిలవెంట్గా నేను PFA డేటా ఎలిమెంట్ డొమైన్ ఫీల్డ్ అండ్ డేటా ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. సార్ డేటా ఎలిమెంట్లో క్రియేట్ చేస్తారు, అదే మరి ఫీల్డ్లో ఇజెడ్ చేయాలన్నా అంటే మీ కంఫర్టబుల్ ఈ ఫీల్డ్ ఎట్లన్నా క్రియేట్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు చూస్తారంటే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. యాజ్ యూజువల్ అన్ని డేటా ఎలిమెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారో అది అలాగే క్రియేట్ చేయండి. బట్ డొమైన్లో డేటా టైప్ మటు కేర్ఫుల్గా రిలవెంట్గా ఇవ్వాలి, రైట్? సో ఇప్పుడు ఎర్రర్ వచ్చును, ఇప్పుడు కాదు. సేవ్ చెక్ టేబుల్ ఎర్రర్ ఇచ్చేప్పుడు రెఫరెన్స్ టేబుల్ని అడుగును. నేను ఒక్కొక్క టేబుల్లోనూ ఒక్కొక్క వీడియోలోనూ సమ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని వినండి. బికాస్ నేను ఇంటర్వ్యూకు అదే మరి బిగినర్స్కు చాలా ఇన్ఫర్మేషన్స్ నేను షేర్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా చూడండి. ఎలాంటి ఇంటర్వ్యూకు సర్టిఫికేషన్ చేసే వాళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉన్నాను. బేసిక్గా ఒక డేటా లెంత్ 7 digit ఇవ్వాలి. ఓకే, డేటా ఎలిమెంట్ ZCEID ఇది 4 కదా. అది మరి ఎంప్లాయీ ఇప్పుడు ZCPFA దీని డేటా ఎలిమెంట్ లెంత్ 7. ఏంటి సార్ క్యారెక్టరిస్టిక్స్ ఎంత అది వేరే, ఈ డిక్లేర్ చేసేది వేరే. నేను చెప్పేది యాడ్ అంటే చూపిస్తాను. ఇది మీకు తెలిసిన నార్మల్ డొమైన్ టైప్. సో ఇప్పుడు 1 step బ్యాక్ వచ్చి సేవ్ చెక్ అన్నీ ప్రాపర్గా ఇచ్చి బయట రండి. సో ఇదే చాలు, మనకు 4 హెడ్డింగే చాలు, 4 యాట్రిబ్యూట్స్ చాలు. సో ఇప్పుడు నేను టెక్నికల్ సెట్టింగ్ యాజ్ యూజువల్ ఆడే టేబుల్ ఎట్లా క్రియేట్ చేశారో సేమ్ కాన్సెప్ట్, టెక్నికల్ సెట్టింగ్, ఎన్హాన్స్మెంట్ అన్నీ ప్రాపర్గా ఇవ్వండి. ఫైనల్గా సేవ్ చెక్ యాక్టివ్ చేసేప్పుడు ఒక ఎర్రర్ వచ్చును, కరెన్సీ. బికాస్ కరెన్సీకి ఒక రెఫరెన్స్ టేబుల్ ఇవ్వాలి. రెఫరెన్స్ అంటే ఏంటంటే ఒక కరెన్సీ అంటే ఒక టేబుల్ అంటే రెఫరెన్స్ నేమ్ ఇవ్వాలి. అది స్టాండర్డ్ టేబుల్ నుంచి గెట్ చేస్తాను. ఎట్లని చూడండి, జస్ట్ ఇది మ్యాండేటరీగా ఇవ్వాలా. కాపీ చేసేస్తాను. ఎన్హాన్స్మెంట్ నౌ సేవ్ చెక్ యాక్టివ్ చేసేప్పుడు నాకు ఎర్రర్ కొడుతుంది. సో దానికి సేవ్ చెక్ చేయక ముందుగా నేను పోయి టేబుల్ కంటెంట్ చూశానంటే డిస్ప్లే క్రియేట్ ఎంట్రీస్ రాదు. సో ఎప్పుడు మీ టేబుల్ని సేవ్ చెక్ యాక్టివ్ చేసేసిన తర్వాత యూటిలిటీస్కి వెళ్ళాల. ఫైన్. సో ఇప్పుడు నాది న్యూ ఉంది. సో సేవ్ చెక్ ఇచ్చేప్పుడు చూడు ఎర్రర్ కొట్టును. వావ్, రెఫరెన్స్ టేబుల్ అండ్ రెఫరెన్స్ ఫీల్డ్. సో వచ్చిందే ఎర్రరు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ కరెన్సీ 5th ట్యాబ్ని క్లిక్ చేస్తే దాంట్లో ఎంటీగా ఉన్న ఆడనే ఫిల్ చేయాలి. సో ఇంకో స్క్రీన్ ఓపెన్ చేసి SE11కి వెళ్ళి MSEG అనే టేబుల్ నాకు ఆల్రెడీ తెలుసును. నేను టెక్నో ఫంక్షన్గా ఉండేదాల నాకు ఫంక్షనల్లో ఉండే టీ కోడ్స్తో తెలుసు, టేబుల్స్ అన్నీ తెలుసు. సో MSEGలో ఉండే డిస్ప్లేని క్లిక్ చేశారంటే దాంట్లో టేబుల్ ఓపెన్ అవును. దాంట్లో కరెన్సీకి వాళ్ళు ఏమి ఇచ్చిండారో దాన్ని కాపీ చేసుకోండి. సార్ మాకు MSEG దానా వేరే ఏమైనా టేబుల్ ఉందా? చాలా టేబుల్ ఉంది, మీరు ఏదైనా ఎత్తుకోండి. ఆ టేబుల్లో కరెన్సీని మెయింటైన్ చేసిండారో దాన్ని ఎత్తి మీరు రెఫరెన్స్ ఫీల్డ్గా ఇవ్వండి. చూడండి, నార్మల్గా ఆ టేబుల్లో కూడా ఫీల్డ్ని డిక్లేర్ చేసిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ DMBTR కరెన్సీ అమౌంట్ ఆఫ్ లోకల్ కరెన్సీకి ఆ 5th ట్యాబ్ని క్లిక్ చేయండి. దాంట్లో ఇచ్చిండారు చూడు MSEG WAERS. సో వాళ్ళు అసైన్ చేసిండారు. సార్ దాన్ని అట్లే కాపీ చేసి మన టేబుల్లో వేయండి. సార్ ఈ టేబుల్ నుంచిదా ఎత్తన్నా వేరే ఏమన్నా టేబుల్, ఇప్పుడు మీరే ఓ టేబుల్ క్రియేట్ చేసేస్తారు. దాంట్లో ఉండే డేటా ఎలిమెంట్ రెఫరెన్స్ కూడా మీరు వేరే ఎంట్లోనే ఇవ్వచ్చు, రైట్? సో అర్థమయ్యుందని తెలుస్తా. సింపుల్ ఉండి, కరెన్సీ అంటే ఒక రెఫరెన్స్ టేబుల్ అంటే ఫీల్డ్ ఇవ్వాల. వేరే టేబుల్లో క్రియేట్ చేస్తారు కరెన్సీని అనే కాన్సెప్ట్లో వాళ్ళని ఎత్తి వేసేయండి, అంతే. Now finally save check, error will be resolved. సో మెయిన్ థింగ్, మన ఈ టేబుల్ లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసే టేబుల్ని కంబైన్ చేయపోతాను. ZCTS1 దీంట్లో వాల్యూ సేమ్గా ఉండాలండి. ప్రైమరీ కీస్ ఆ రోల్ నెంబరు ఈ టేబుల్లో ఉండే రోల్ నెంబరు 8గా ఉండాలి. అది మరి ఆ టేబుల్ ఉండే ఎంప్లాయీ ID 5001 ఇచ్చాను, 5002, 5003 అలా సేమ్ ఇక్కడను మీరు ఎంట్రీస్ చేయాలి. అప్పుడుదా మనం ఫారిన్ కీకి రిలేషన్షిప్లో కంబైన్ చేసేప్పుడు డేటా గెట్ చేయనవును.
ఎలా అంటే ఇన్నర్ జాయింట్లో అవుటర్ జాయింట్లో అనే కాన్సెప్ట్ అంతా చాలా ఉంది. దీంట్లో రెండిటి యూనియన్కి మ్యాచ్ అవ్వాలి, ప్రైమరీకి మ్యాచ్ అవుతుందా డేటా. ఇప్పుడు చూడండి టేబుల్ కంటెంట్లో వచ్చింది డిస్ప్లే క్రియేటివ్. వావ్, బికాస్ ఆఫ్ సేవ్ చెక్ యాక్టివ్ చేసేసాను. నౌ ఎంప్లాయీ ఐడి 5001 రాజాని ఇచ్చాను, ఇక్కడను రాజాని ఇస్తాను. అన్న శాలరీ మీరు ఏమైనా ఇచ్చుకోండి, బట్ ఎంట్రీ చేస్తే కమా డాట్ వచ్చును. ఆపోజిట్గా ఉన్న డెసిమల్ పాయింట్ జాగాలో కమా ఉన్ను, కమా ఉండే జాగాలో డెసిమల్ ఉన్ను. రైట్, నౌ ఐ గివ్ ద పిఎఫ్ నంబర్. నవ్ ఐ సే అగైన్. సో ఇప్పుడు మనకు స్టక్ అవుతుంది, ఏమి ఇచ్చాము అని తెలియంటే ఆ టేబుల్కి వెళ్ళి మీరు ఆ టేబుల్లో ఏమి ఇచ్చారో దానిదై అంటే రోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి స్టూడెంట్ వైజ్ ఒక టేబుల్ అంటే స్టూడెంట్ డీటెయిల్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెమిస్టరు టేబుల్లో డేటా ఉంది, రెండు కలుపుతారంటే ఆ స్టూడెంట్ ఐడి ఈడుండే స్టూడెంట్ ఐడి వైట్గా ఉండాలి కదా, అప్పుడే మన సెమిస్టర్ మార్క్ అన్ని ఎత్తించాం కదా. అదే సేమ్ కన్సాలిడేట్ మార్క్షీట్ కావాలంటే అన్ని టేబుల్లోనూ కలపాలంటే ఆ ప్రైమరీకి అనేది కామన్గా ఉండాలి. అదేదా 5002 బాలా వన్, ఈడ బాలాని ఇచ్చాను, అదే బాలా. బట్ నాది ఫోన్ నంబరు పాన్ నంబరు ఇక్కడ ఇచ్చిండాను ఈ టేబుల్లో నేను శాలరీ పిఎఫ్ నంబర్ ఇచ్చిండా. సో ప్రైమరీకి మా నేమ్ కామన్, రిమైనింగ్ ఉండే డేటా ఎలిమెంట్ శాలరీ పిఎఫ్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఏం చేయబోతాను, రెండు టేబుల్ని కంబైన్ చేసిదా డేటాబేస్ వ్యూలో చూడిపోతాను. అలాంటే ప్రైమరీకి నేమ్ పిఎఫ్ నంబర్, సారీ ఆడుండే ఏంటుంది ఆడ ఫోన్ నంబరు, ఐ మీన్ సారీ పాన్ నెంబర్ ఉంది. ఆ 4 డేటాను ఈ టేబుల్లో ఉండే 2 డేటా శాలరీయో ప్లస్ పిఎఫ్ నెంబర్ ఈడ 2 అక్కడ టేబుల్లో 4 2 6 డేటా హెడ్డింగ్ క్రియేట్ చేయవచ్చును. డేటా సేమ్ ఉందో అది అన్నీ ఆడ వ్యూగా చూస్తాము. నెక్స్ట్ టాపిక్లో చూస్తామే టుమారో దట్ వీడియో విల్ బి రిలీజ్. రైట్, సో ఇప్పుడు ఫీల్డ్స్ అన్నీ వేసేస్తాను, సేవ్ చెక్ చేసి ఈ ఫీల్డ్ చూసిపోతాను. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడపోయేది ఫారిన్ కీ కాన్సెప్ట్. ఇదిదా మన ఇప్పుడు మెయిన్ అజెండా. బికాస్ టేబుల్ క్రియేట్ చేసేది అన్నీ మీకు తెలుసు, లాస్ట్ వీడియో చూసి మీరు క్రియేట్ చేసి ఇంట్రో. ఇప్పుడు మనం రెండు టేబుల్ని కలిపి కంబైన్ చేసేది ఆ ఫారిన్ కీ. ఎంప్లాయీ ఐడి మట్టుందా మనం కలిపి చేయపోతాము. చూడండి, నేను సమ్ మిస్టేక్ చేశాను ఎంట్రీ చేసేప్పుడు, రెండుమే ఒకే వాల్యూగా ఉంది, దానికి కరెక్షన్ చేసి సేవ్ చేసిపోతాను. రైట్, సో కమ్ టు ద పాయింట్. నౌ ఇన్ దిస్ టేబుల్ we have declared the primary key and name is common. In second that table phone number, EFE, PAN ID, and in this table we declared for salary and PF. సో ఇప్పుడు బయట వచ్చేపోతాము. వచ్చిన తర్వాత యా టేబుల్ కంబైన్ చేయాలా, ఫస్ట్ టేబుల్లోని కంబైన్ చేసేది సెకండ్ టేబుల్. సో ఫస్ట్ టేబుల్ లేదా మీరు ప్రైమరీకి సెట్ చేయాలా. రైట్, ఇది సెకండ్ టేబుల్. నేను ఇప్పుడు బయట వచ్చాను. ఇజెడ్ SC11 అగైన్ SC11 ఎలాంటే మన SC11 లేదా ఆ టేబుల్ క్రియేట్ చేసాం కదా. సో నేను మీ అండర్స్టాండింగ్ పర్పస్ కాగా ఇజెడ్ CTS1 ఆ టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్గా క్రియేట్ చేశాను లాస్ట్ వీడియోలో, తప్పకుండా చూడండి. ఆ వీడియోలో క్రియేట్ చేసేది ఎట్లని చూసిదా ఈ సెకండ్ టేబుల్ సేమ్గా క్రియేట్ చేసిన. నౌ చేంజ్ క్రియేట్ పోకూడదు, చేంజ్ వెళ్ళాలి. దీంట్లో నా ప్రైమరీకి ఇడదా ఉంది ఫారిన్ కీ. ఆ ఫారిన్ కీని ఇదిదా ఓకే. ఈడ ఎంప్లాయీ ఐడిని క్లిక్ చేసి ఆ ఫారిన్ కీని క్లిక్ చేయాలా మీరు. అప్పుడుదా ఒక పాపప్ స్క్రీన్ ఓపెన్ అవును. దాంట్లోదా యా టేబుల్ కంబైన్ చేయపోతారో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాల. దానికి బిఫోర్గా షార్ట్ డిస్క్రిప్షన్ తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు నేను ఫారిన్ కీ సంథింగ్ ఫర్ యువర్ విష్ ఏదైనానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ గివ్ ఎనీ డిస్క్రిప్షన్ నేమ్. ఐ గివ్ ఫారిన్ కీ డిక్లరేషన్. దెన్ ఐ గో బ్యాక్ టు here I declare which table you want to merge. So ZCT_2 ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ ప్రైమరీకి కంబైన్ చేసి జనరల్ ప్రపోజల్ బటన్ చూడండి, దాని ఇచ్చారంటే కంబైన్ అవుతుంది. ఫస్ట్ చూడండి, జనరల్ ఇచ్చాను, జనరల్ ప్రపోజల్ చూడండి,
ZCTS MANDT ZCTS MANDT వెయిట్గా ఉంది బికాస్ ప్రైమరీ సెట్ చేశాను. ZCTS2 టేబుల్లో ఉండే ఎంప్లాయీ ఐడి రెండుమే కామన్, అదే ఎత్తున వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫారిన్ కీ ఫీల్డ్ టైప్ ఉంది కదా, దాంట్లో థర్డ్ క్లిక్ చేయాలా, సెకండ్ క్లిక్ చేయకూడదు. దీని యా టేబుల్ ఇది క్లిక్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో వేస్తాను. దాని టాపిక్ తనీగా డెప్త్గా ఎత్తాను. ఓకే, సో ఇప్పుడు కార్డినాలిటీ కాన్సెప్ట్ నేను నాకు చెప్తాను. ఇప్పుడు 1CN ఇది స్టాండర్డ్గా యా ఫారిన్ కీ ఇచ్చేస్తేనో ఇదే థర్డ్ రేడియో బటను. కార్డినాలిటీలో వచ్చి కింద 1, ఇప్పుడు థర్డ్ నిక్కాను, ఇక్కడ 1 అక్కడ CN. సో ఈ డిఫరెంట్గా ఈహెచ్ సార్ అంటే ఈహెచ్ కాన్సెప్ట్ వైజ్ ఉంది, నేను చెప్తాను. దానికి ఇప్పుడు కంటిన్యూటీ ఫ్లోలో వెళ్ళేప్పుడు టాపిక్ వద్దు. సో ఇప్పుడు నేను ప్రాపర్గా ఇచ్చేసాను. బట్ నేను పోయి గ్రాఫిక్స్ అనే జాగాలో చూస్తే కంబైన్ అయిన టేబుల్ చూమియల్లా నేను చూడండి. ఇప్పుడు పోయి టెన్షన్లో నేను వచ్చి సేవ్ చెక్ చేయలేదు, పోయి నేను చూస్తాను రావట్లేదు. ఏంట్రా రావట్లేదే అనేసి పోయి తిరిగా మీరు పాటుగా దాని ఎంప్లాయీ ఐడి క్లిక్ చేసి అగైన్ ఫారిన్ కీ క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. అట్లా చేయకూడదండి. వన్స్ చేసేసి ఇది పోయి చేస్తామని పోవద్దండి. ఫస్ట్ ఏం చేయాలా, ఆడ కాపీ చేసిన తర్వాత టేబుల్ యాక్టివ్గా ఉందో చూడండి, ఇన్యాక్టివ్గా ఉంది, దట్స్ వై గ్రాఫిక్ రావట్లేదు. సో సేవ్ చెక్ చేసి యాక్టివ్ చేసేసి గ్రాఫిక్ చూడండి, కన్ఫర్మ్ ఖచ్చితంగా వస్తుంది. ఛాలెంజింగ్. సో ఇప్పుడు చూడండి, ఓపెన్ ఇట్, ఐ గాట్ ఇట్ ద 2 కంబైన్ ద టేబుల్, ఫారిన్ కీ కంబైన్ అయిందా, ఇది చూడండి 1, దీంట్లో చూడండి 2. సో ఇదే ఫారిన్ కీ కాన్సెప్ట్ అర్థమయ్యిను. 2 టేబుల్ని నేను ప్రైమరీ కీ పెట్టి కంబైన్ చేసిండా. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో చాలా నెక్స్ట్ టాపిక్ కంటిన్యూటీ అవుతుంది. తప్పకుండా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.